నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. మందకృష్ణ మాదిగ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. మీకు ఏ సమాజం వల్ల డబ్బులు వచ్చిందో ఆ సమాజంలో అవసరమైన వాళ్ళకి మీరు అండగా నిలబడినప్పుడే మీ జీవితానికి ఒక సార్థకత ఉంటుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కార్యక్రమమే ఈరోజు మనం చేశాం. ఒక్కసారి నేను బంగారు కుటుంబాల గురించి మాట్లాడిస్తాను. వాళ్ళ బాధలు చెప్తారు, తర్వాత మార్గదర్శులు చెప్తారు. దీన్ని ఏ విధంగా చేస్తున్నా ఒక ఐడియా ఇస్తాను. బంగారు కుటుంబం నుంచి మన అశోక్ కుమార్ ఆర్ నవీన్ రెండమ్మ, అందరూ రండి, మీరు కుటుంబం అంతా రండి. ఈ పక్క నిలబడుకోండి, మైక్ ఇవ్వండి వీళ్ళకి. ఎప్పుడు చేస్తున్నా మళ్ళీ చేస్తా. ఈరోజు మిమ్మల్ని చూశాను, నేను చెప్పింది అర్థం చేసుకోవడానికి చాలా సమయం ఉన్నారు. మీరు చాలా మీటింగులో చూశాను. నేను పిల్లలకైతే నేను లాస్ట్లో ఫోటో ఇస్తానంటే మీరు ఫోటో ఇచ్చే వరకు మేము పోమని వెయిట్ చేసే పరిస్థితికి వచ్చారంటే అది వాళ్ళ యొక్క సంకల్పం, వాళ్ళ యొక్క పట్టుదల. ఇదే కానీ మీరు పట్టుదలగా ముందుకు పోతే అనుకున్నన్ని కూడా సాధిస్తాం. ఈరోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, అమరావతి రాజధాని కొన్ని ఇబ్బందులు వచ్చాయి. రైతులు ముందుకు వచ్చారు. 29,000 మంది రైతులు 34,500 ఎకరాలు భూమి ఇచ్చారు. ఇది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. అలాంటిది అమరావతిలో జరిగింది. పోయిన ప్రభుత్వం అన్యాయం చేస్తామంటే పోరాడారు, పోరాడి కాపాడుకున్నారు. ఇప్పుడు నేను హామీ ఇస్తున్నా, ఎవరైతే ఇక్కడుండే అమరావతి రైతాంగం, రైతు కూలీలకి న్యాయం చేసే వరకు నేను వారికి అండగా ఉంటానని మరొకసారి ఈ సభ ద్వారా హామీ ఇస్తున్నా. అవసరమైతే వాళ్ళల్లో కూడా ఒక ఇంటికి ఒక పారిశ్రామికవేత్తగా, ఒక ఆంట్రప్రెన్యూర్గా తయారు చేస్తాం. రైతు కూలీలకైతే 5,000 రూపాయలు పింఛన్ ఇచ్చాను. నెలకు 5,000 రూపాయలు ఇచ్చి వాళ్ళు కూడా ఆదుకున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేసి ముందుకు పోతాం. చివరిగా ఒక మాట, మనం ఈ పనులన్నీ చేస్తున్నామంటే ప్రజల కోసం చేస్తున్నాం. అందుకే ఒకప్పుడు నేను కుటుంబ నియంత్రణ గురించి మాట్లాడాను, చిన్న ఫ్యామిలీలు ఉండాలని మాట్లాడాను. కొన్ని చట్టాల్లో మార్పులు తీసుకొచ్చి 2 కంటే ఎక్కువ పిల్లలుంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత లేదని నేనే ఒక చట్టం తీసుకొచ్చాను. ఇప్పుడు జనాభా తగ్గిపోతా ఉంది. ఇప్పుడు మళ్ళా నేనే మాట్లాడుతున్నాను, ఏదైతే పాపులేషన్ మేనేజ్మెంట్ అని, కనీసం ప్రతి ఒక్కరికి 2 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉండాలి. 2 కంటే తక్కువ ఉంటే ప్రమాదం. దానివల్ల జనాభా లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. రేపు కష్టపడినా ఎవరి కోసం కష్టపడతాం అనే ఆలోచన వచ్చే పరిస్థితి వస్తుంది. మీ ఊర్లో కూడా ప్రతి ఒక్క భార్య భర్తను కోరుతున్నా, మినిమం 2 పిల్లలు ఉండాలి. మీకు 3 ఉంటే ఆనందం, ఇంకా ఎక్కువ ఉంటే 4 ఉంటే కూడా సంతోషం. కానీ మినిమం మాత్రం 2 ఉండాలి. అప్పుడే సమాజం శాశ్వతంగా ముందుకు పోతుంది. అన్ని ఏజ్లకు వయసులకు సంబంధించిన మనుషులు ఉంటారు. దానివల్ల మనం రాబోయే చాలా దేశాల్లో తప్పు చేసుకున్నారు. సరైన సమయంలో చెప్పకుండా, ప్రయత్నం చేయకుండా జనాభా తగ్గిపోయి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మనము బండారు వైష్ణవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు దత్తాత్రేయ గారి ఆశీస్సులతో విజయలక్ష్మి గారు ఈ బస్తీలో ఏర్పాటు చేయడం జరిగింది. మనకందరికీ తెలుసు, ఈ 2 నాయకులు కూడా దిగ్విజయరామ్ గారు కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ ఒక దళిత సామాజిక వర్గాన్ని నుంచి వచ్చి దేశానికి ఎనలేని సేవలు అందించి
దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ పేదలకు బడుగు వర్గాలకు ధైర్యాన్ని కల్పించినటువంటి మహానుభావులు వీళ్ళిద్దరి విగ్రహాలు ఈరోజు మన బస్తీలో ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా నేను భావిస్తూ, మరి ఈరోజు మనకందరికీ తెలుసు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో ఏదైతే మన రాజ్యాంగము మనము రాసుకున్నామో ఆ రాజ్యాంగము అమలులోకి వచ్చి ఈ సంవత్సరము సరిగ్గా 75 సంవత్సరాలు అవుతుంది. ఈ యొక్క 75 సంవత్సరాల భారత రాజ్యాంగ పండుగ, అదేవిధంగా రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదిన పండుగ. కాబట్టి ఈరోజు చాలా ప్రత్యేకమైనటువంటి రోజు. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున కూడా దేశమంతా కూడా కొన్ని లక్షల విగ్రహాలు నిన్న మేము శుభ్రం చేశాం. అంబేద్కర్ విగ్రహాలను మన ముఖ్యమంత్రులు, మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు అందరూ కూడా ఒక్కొక్క బస్తీకి ఒకరు పోయి బస్తీలలో గ్రామాలలో ఉన్నటువంటి అన్ని విగ్రహాలను కూడా శుభ్రం చేసి ఈరోజు జయంతి ఉత్సవాలకు, ఈరోజు జన్మదిన ఉత్సవాలకు నిన్ననే తయారు చేసినాం. ఈరోజు పెద్ద ఎత్తున పార్టీ తరఫున దేశమంతా అన్ని గ్రామాలలో అన్ని బస్తీల్లో కూడా ఈ యొక్క జయంతి ఉత్సవాలు నిర్వహిస్తా ఉన్నాం. మనకందరికీ తెలుసు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మించినటువంటి స్థలము మధ్యప్రదేశ్లో పుట్టాడు ఆయన. ఆ పుట్టిన గ్రామం మాహు. ఆ పుట్టిన గ్రామంలో కూడా నరేంద్ర మోడీ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అద్భుతంగా ఆ గ్రామంలో ఆయన సంస్మరణకు సంబంధించి ఆయన జన్మించినటువంటి గ్రామంలో అందరూ వచ్చి చూడడానికి వీలుగా అద్భుతమైనటువంటి కట్టడం జరిగింది. అదేవిధంగా ఆయన నాగపూర్లో దీక్ష తీసుకున్నాడు. ప్రజల కోసం, దేశం కోసం ఆయన దీక్ష తీసుకుండు. దాని దీక్షా భూమి అంటారు. అక్కడ కూడా అద్భుతంగా మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీక్ష తీసుకున్నటువంటి దీక్షా భూమిలో అక్కడ కూడా ఒక మంచి కట్టడం జరిగింది ఆయన జ్ఞాపకార్థం. అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లండన్లో చదువుకున్నాడు. ఏ ఇంట్లో అయితే చదువుకున్నాడో లండన్లో బ్రిటన్లో ఆ ఇల్లును భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ ఇల్లును కొనుగోలు చేసి అక్కడ కూడా మరి ఆ యొక్క ఇల్లును మ్యూజియంగా కన్వర్ట్ చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు అంకితం చేయడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. లాంటిది వచ్చినా మళ్ళీ అల్టిమేట్గా అందరు రాజ్యాంగం దిక్కే చూస్తారు. రాజ్యాంగంలో పొందుపరిచింది ఏంది, రాజ్యాంగంలో బాబాసాహెబ్ ఏం రాసిండు, దానిలో ఏమున్నది, దాని ప్రకారం ఫైనల్గా దాని ప్రకారమే పోవాలి అనే పద్ధతుల్లో 78 సంవత్సరాల తర్వాత కూడా స్వాతంత్రానంతరం రాజ్యాంగమే మనల్ని కాపాడుతున్నది. తులవమ్మ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఇవాళ మనందరం ఇక్కడ నిలబడ్డామంటే మాట్లాడుతున్నామంటే అని. బాబాసాహెబ్ కేవలం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు మాత్రమే తేలేదు, మహిళలకు ఓటు హక్కు కావాలి అని చాలా దేశాల్లో, అమెరికాతో సహా చాలా దేశాల్లో పోరాటాలు జరిగిన తర్వాతనే మహిళలకు ఓటు హక్కు వచ్చింది తప్ప లేకపోతే సామాన్యంగా రాలే. కానీ భారతదేశంలో మాత్రం అంబేద్కర్ చొలవ వల్ల, ఆయన దయ వల్ల ఏ పోరాటం అవసరం లేకుండా భారతదేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు, ఆయన అంబానీ కావచ్చు, అదానీ కావచ్చు, లేక ఒక గరీబోళ్ళ ఇంట్లో పుట్టిన ఒక సామాన్య బిడ్డ కావచ్చు, కానీ అందరూ ఒకటే, అందరికీ ఒక మనిషికి ఒకటే విలువ ఉంటుంది ఓటు అని చెప్పి ఆనాడే రాజ్యాంగంలో పొందుపరిచి మహిళలకు కూడా ఓటింగ్ హక్కు కల్పించి మహిళలకు కూడా ప్రాతినిధ్యం లేకపోతే తప్పు అవుతుందని చెప్పి ఇతర దేశాల అనుభవాలు అధ్యయనం చేసి ముందు చూపుతో వ్యవహారం చేసిన నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్. ఇవన్నింటికీ మించి వారు నమ్మిన సిద్ధాంతం బోధించు, సమీకరించు, పోరాడు. నిజంగా ఆ తత్వాన్ని పూర్తి స్థాయిలో ఆనాడు ఉద్యమ పార్టీగా, ఉద్యమ నాయకుడిగా ఆకలింపు చేసుకున్నది, అర్థం చేసుకున్నది, ఆచరణలో పెట్టింది కేసీఆర్ గారు. ఎట్లా అంటారా, లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి 25 ఏళ్ల కిందట మొదటి రోజు నుంచి కరీంనగర్ సింహగర్జన నుంచి మొదలు పెడితే లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ వారికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను బోధిస్తూ, వివరిస్తూ, సందర్భం వస్తే తెలంగాణకు అన్యాయం జరిగితే పోరాడుతూ, గలమెత్తుతూ, రోడ్డెత్తుతూ బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని ఆచరణలో అమలు చేసి అల్టిమేట్గా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగా ఆర్టికల్ 3 ఆధారంగా రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. అదే మాదిరిగా రాష్ట్రాన్ని సాధించడంతో నాగలేదు,
సాధించిన ఈ రాష్ట్రంలో అంబేద్కర్ గారు ఆనాడు చెప్పిన మాట ఏంది? ఆయన ఎంచుకున్న పందా ఏంది? ఆయన ఎంచుకున్న మార్గం ప్రజాస్వామ్యం, రాజ్యాంగం. ఆయన ఆలోచన, ఆయన ఆశయం సమసమాజం. అందుకే కేసీఆర్ గారు ఒక నినాదంగా మాత్రమే జై భీమ్ని తీసుకోలేదు, ఒక విధానంగా మార్చుకున్నాడు. దాన్ని మార్చుకున్నారు కాబట్టే దేశంలో ఎక్కడ లేని కార్యక్రమాలు మన రాష్ట్రంలో మనం చేసుకున్నాం. ఇప్పుడే నాకు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్తున్నారు, అన్న ఒకనాడు అంబేద్కర్ గారు అమెరికా పోవాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కట్టినటువంటి హాస్పిటల్లో జరిగినటువంటి సంఘటనలు కూడా చూసి ఆనాడే మాటిచ్చాం, తప్పనిసరిగా మాతా శిశు సంక్షేమ హాస్పిటల్ని మారుస్తాం, వచ్చేది ఇందిరమ్మ రాజ్యం, తప్పనిసరిగా మీకు పెద్ద ఎత్తున హాస్పిటల్ కడతామని చెప్పి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతామని చెప్పి మాటిచ్చి ఈరోజు 300 కోట్ల రూపాయలతో మంచిర్యాల నడిబొడ్డున ఎత్తైన ప్రదేశంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టుకుంటున్నాం. చూసొచ్చి మీ అందరితో ఈ సంతోషాన్ని కూడా పంచుకుంటున్నాం. అదే రోజు రాళ్లవాగు నుంచి గోదావరికి ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో వరద ముంపు గురవుతున్నటువంటి ప్రాంతానికి రిటైనింగ్ వాల్ కూడా శాంక్షన్ చేస్తాం, వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే అని చెప్పాం. చెప్పినట్టుగానే దాదాపు 260 కోట్ల రూపాయల అంచనాతో రిటైనింగ్ వాల్ ని ఈ ప్రాంతానికి అందిస్తా ఉన్నాం. దాంతో పాటు ఈరోజు పెద్ద ఎత్తున ఈ ప్రాంత అభివృద్ధి కోసం కావలసిన విధంగా 765 కోట్ల పైబడి మొత్తంగా దాదాపు 1200 కోట్ల రూపాయలతో మంచిర్యాల శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు వెచ్చించి ఈ ప్రాంతాన్ని త్వరితగతిన అభివృద్ధి చేసుకోవాలి. మంచిర్యాల ప్రాంత అభివృద్ధి ఆగదు, ఇది ఆరంభం మాత్రమే. పెద్ద ఎత్తున ఈ ప్రాంత అభివృద్ధి కొనసాగుతుందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు మీ అందరికీ చాలా విషయాలు, మీ అందరి ఆశీర్వచనంతో ప్రేమతో దీవిస్తే వచ్చినటువంటి మీ ప్రభుత్వం, మన ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానికం కోసం ఏ కార్యక్రమాలు కేవలం సంవత్సర కాలంలోనూ చేపట్టిందో కూడా సవివరంగా శ్రీధర్ బాబు గారు వివరించారు. 1 కాదు 2 కాదు, ఈ పిల్లల భవిష్యత్తే మనందరి భవిష్యత్ అని చెప్పి ఈ రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని బహుశా ఈ భారతదేశంలో ఎక్కడా ఇటువంటి ఆలోచన కూడా రాలేదు. ఒక పాఠశాల ప్రాంగణంలో 25 ఎకరాలకు తగ్గకుండా 200 కోట్ల రూపాయలతో అన్ని వర్గాల ప్రజానికానికి అదే పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్పి ప్రపంచంతో పోటీ పడేటట్టుగా పెద్ద ఎత్తున 11,600 కోట్ల రూపాయలతో ఒకటేసారి శాంక్షన్ ఇచ్చినటువంటి చరిత్ర ఈ దేశ చరిత్రలో ఎక్కడ కూడా లేదు. అటువంటి యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ని ప్రారంభం చేసుకోవటం కోసం పెద్ద ఎత్తున భూమి పూజ చేసుకొని శాంక్షన్ చేసుకున్నాం. గతంలో ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ లో విద్యార్థులకి కావలసిన డైట్ ఛార్జెస్ 40% పెంచుకున్నాం, కాస్మెటిక్ ఛార్జెస్ ని 200% పెంచుకున్నాం. దానితో పాటు ఈ పరిసర ప్రాంతాల్లో ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ఖమ్మం వరకు, భద్రాచలం వరకు, కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది గిరిజన కుటుంబాల దృష్టిలో పెట్టుకొని ఆనాటి సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి ROFR పట్టాలకు సంబంధించి వాళ్ళు సాగు చేసుకోవడానికి ఆనాటి ప్రభుత్వంలో మహిళలను కూడా చూడకుండా గిరిజనులు చెట్టు కట్టేసి కొట్టిన సంఘటనల్ని మేమంతా ఖండించి ఆనాడు వాళ్ళ కోసం పోరాటం చేశాం. అటువంటి అడవి బిడ్డల కోసం తిరిగి మనం న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరా గిరి జల వికాసమని 12,500 కోట్ల రూపాయలతో గిరిజనులు వ్యవసాయం చేసుకోవటానికి అక్కడికక్కడే సోలార్ పంప్ సెట్లతో పాటు డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్స్, అట్లాగే హార్టికల్చర్ ద్వారా వాళ్ళకు కావలసినటువంటి పామాయిల్ ప్లాంటేషన్, ఆవకాడో ప్లాంటేషన్, బ్యాంబూ ప్లాంటేషన్ తో సహా అన్ని వాళ్ళకి ఏర్పాటు చేసే విధంగా ప్రతి గిరిజన కుటుంబాన్ని ఈ పథకం అందేటట్టుగా 12,500 కోట్ల రూపాయలతో ఇందిరా గిరి జల వికాసం అనేటువంటి కొత్త పథకాన్ని తీసుకొని వచ్చి గిరిజనుల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది.
అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ డ్వాక్రా సంఘాలకు సంబంధించి 10 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం మర్చిపోతే మేము సంవత్సరానికి కనీసం 20,000 కోట్ల రూపాయలతో వడ్డీ లేని రుణాలను తిరిగి వాళ్ళందరికీ ఇచ్చి కనీసం 1 కోటి మందిని కోటీశ్వరులుగా చేయాలి 5 సంవత్సరాల్లో అని చెప్పి టార్గెట్ పెట్టుకొని ఈ 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు. మందకృష్ణ మాదిగ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్లు సాధించిన క్రమంలో రిజర్వేషన్ ఫలాలు అన్ని కులాలకు దక్కాలని కోరుకున్నాడు. కానీ ఆ మహనీయుడు కోరుకున్నట్టుగా ఈ దేశంలో ఉండబడే 1100లకు పైగా ఉండబడే దళిత కులాలకు వారి వారి జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు దక్కలేదు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి జీవో నంబర్ 33 రావడం జరిగింది. అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టిన రోజే ఇవాళ ఆయన కోరుకున్న సామాజిక న్యాయం, ఆయన కోరుకున్న దళిత వర్గాలకు అందరికీ న్యాయం జరగాలని కోరుకున్న అంశం ఈరోజే నెరవేరడం అనేది 30 ఏళ్ల పోరాటం సుదీర్ఘ కళ అవుతే ఈరోజు జీవో రావడం అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించిన ఆశయం ఆయన జన్మదినోత్సవం రోజే తెలంగాణ రాష్ట్రంలో నెరవేరడం అనేది చాలా గర్వంగా ఉంది. ఈ పోరాటంలో అసలు బాసిన అమరులు ఈ జీవో నంబర్ 33 చూసి ఎక్కడున్నా వాళ్ళ మనసు ఉప్పొంగిపోతుంటుంది. ఈ నేపథ్యంలో షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో సాధించినందుకు అతి త్వరలో లక్షల డబ్బులతో హైదరాబాద్లో మహాప్రదర్శన చేస్తాం. ఇక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే తేల్చుకోవాలి మాకు పర్మిషన్ హైదరాబాద్లో ఇస్తారా ఇవ్వరా అని. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే వర్గీకరణ అమలు జరగాలని చెప్పి కోరుతూ డిమాండ్ చేస్తూ 1,00,000 డబ్బుల కార్యక్రమాన్ని మేము ప్రకటించినప్పుడు మాకు పర్మిషన్ ఇవ్వకుండా మా ప్రదర్శన జరగకుండా చేశారు. ఇప్పుడు ఏమి డిమాండ్తో కూడిన 1,00,000 డబ్బుల ప్రదర్శన జరగదు. 30 ఏళ్ల పోరాటం సాధించిన ఫలితాన్ని దృష్టి పెట్టుకొని 1,00,000. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. మందకృష్ణ మాదిగ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.